నేను ఈ భార్గవి ఈరోజు వీడియోలో వచ్చి నేను చూడండి ఈ కొత్త రకమైన ప్రెజమ్ అనే ఫ్రూట్ ఉంది కదండి. ఈ ఫ్రూట్తో ఇప్పుడు చాలామంది కొత్త కొత్త వెరైటీస్ అన్ని చేస్తున్నారు కదండి. ఇప్పుడు నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేస్తానండి. ఈ రెండు ఫ్రూట్స్ ఉన్నాయి కదండి. ఈ రెండు ఫ్రూట్స్ నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను. అది ఫ్లిప్కార్ట్లో. యాక్చువల్గా ఈ రెండు ఫ్రూట్స్ నాకు 200 పట్టింది. ఇది సీజనల్ ఫ్రూట్ అంట. ఇప్పుడు నేను కట్ చేస్తాను. ఇప్పుడు మీకు ఫిల్ ఆఫ్ చేసి కట్ చేసి చూపిస్తాను. చూసాను కదండి. ఇప్పుడు దీన్ని ఫ్రూట్ని నీట్గా స్లైసెస్ చేసుకున్నాను, కట్ చేసి పెట్టుకున్నాను. దీనికి కావాల్సినటికి ఇంకా 4 రకాలు కావాలండి. దీనికి ఈ ఫ్రూట్ మరియు పాలు, దానితో పాటు కోకో పౌడరు, కొంతమంది కావాలంటే జాగరీ వేసుకోవచ్చు, లేదంటే షుగర్ వేసుకోవచ్చు. ఇప్పుడు నేను దీనికి మిక్స్ చేసేదానికి చూపిస్తాను చూడండి. నేను కట్ చేసేది పీల్ చేసేది చూపించలేదండి. వీడియో చాలా లెంతీ అయిపోతుంది కాబట్టి మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసారంటే ఈ ఫ్రూట్ దీనివల్ల బెనిఫిట్స్ ఏమి, ఈ ఫ్రూట్ ఎక్కడ పుట్టింది, ఎక్కడి నుంచి వచ్చిందని కూడా మీకు లాస్ట్లో వీడియోలో చెప్తానండి. ఇందులో నేను షుగర్ వేసుకోలేదండి. షుగర్ బదులు నేను జాగరీ వేసుకున్నాను. అలాగే ఇప్పుడు కోకో పౌడర్ కూడా ఇందులోకి ఒక 2 స్పూన్స్ కోకో పౌడర్ కూడా వేసుకుంటున్నాను అండి మిక్సీలో వేయడానికి. అలాగే నేను ముందుగా కాంచి పెట్టుకున్న పాలు వేసుకుంటున్నాను. మనకి ఎంత పాలు కావాలో అంత ఒక కప్పు లాగా వేసి మిక్సీకి వేసుకోవాలండి. ఈ స్మూత్ చూడండి బాగా బ్లెండ్ అయిపోయింది కదండి. ఈ స్మూత్ మనము చెక్ చేసుకోవాలండి. కింద ఏమన్నా ఫ్రూట్ ఏమన్నా మిక్స్ అవుతుంది, బ్యాలెన్స్ అయిపోయిందేమో అని మనం నీట్గా చెక్ చేసుకొని ఇప్పుడు ఈ ఫ్రూట్ ఉంది కదండి చూడండి చాలా సాఫ్ట్గా. మనం ఇందులో మైదా వేయలేదు, వీట్ పౌడర్ వేయలేదు, షుగర్ పౌడర్ ఇది రవ్వ వేయలేదు, ఏవి అసలు మనం ఏమి యూజ్ చేయకుండానే మనం కేక్ చేయబోతున్నాం. ఇప్పుడు ఒక ఫ్రూట్, బెల్లము, కోకో పౌడర్. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని నేను అది కూడా ఇది బాయిల్ చేయాల్సిన పని లేదు, కుక్ చేయాల్సిన పని లేదు, స్టీమింగ్ చేయాల్సిన పని లేదు. జస్ట్ మనము దీన్ని రీఫ్రిజిరేటర్లో కదండి. ఇప్పుడు ఇలాగా ఇది ఇప్పుడు మనం ఈ రెండు ట్యాప్ చేసి పెట్టుకున్నాను. అలాగే బబుల్స్ లేకుండా ఉండడానికి ఈ గిన్నె కూడా నేను బబుల్స్ లేకుండా ఉండడానికి ముందుగానే ట్యాప్ చేశాను. ఇప్పుడు ఈ రెండు తీసుకెళ్ళి మనము రీఫ్రిజ్లో పెడదాము. ఒక 2 అవర్స్ 3 అవర్స్ తర్వాత మనము దీన్ని తీసాక జల్లీ కేక్ ఎలా అవుతుందో మీకు చేసి చూపిస్తాను. ప్లీజ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ చూసారు కదా డ్రై ఫ్రూట్స్ పెట్టినాక ఇది ప్రీమియంది చాక్లెట్ కేక్ మెల్టెడ్ చూడండి ఇట్లా జల్లీగా ఉంటుందో చూడండి. ఎంత ఫుల్ జల్లీగా ఉంది, సాఫ్ట్గా ఉంటుంది. అలాగే దీంట్లో నేనేమి మైదా అని వీటిలో ఏమీ లేదు. ఇప్పుడు ఇది మా పిల్లలు టేస్ట్ చేసి చెప్తారు. చూడండి లావా కేక్ లాగా ఎలా స్ప్రెడ్ అయ్యాయో. ప్లీజ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.